కీలక చమురు రవాణా మార్గమైన హర్మజ్ జలసంధిని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా 60 రోజుల పాటు తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అక్కడ తాము అమర్చిన మైన్లను కూడా ఇరాన్ తొలగించింది. చమురు అమ్మకాలపై సడలింపు విషయంలో దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ రేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేస్తూ ఇరాన్ స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వనుంది. తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి, అలాగే అణు కార్యక్రమాలను నిలిపివేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ అధికారిక వర్గాలు కొంత భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. అణు నిల్వల అప్పగింతపై సంచలన వ్యాఖ్యలు. మరోవైపు ఈ ఒప్పందంపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఒక కొత్త మలుపును తీసుకొచ్చింది. దీని ప్రకారం తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వేరే దేశానికి అప్పగించడానికి లేదా దేశం దాటించడానికి ఇరాన్ ఎలాంటి అంగీకారం తెలపలేదని ఆ దేశ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్నది ప్రాథమిక ఒప్పందం మాత్రమేనని, ఇందులో అణు సమస్యలకు సంబంధించిన ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. అణు నిల్వలపై తుది నిర్ణయం, చర్చలు అన్నీ కూడా రాబోయే తుది ఒప్పందంలో మాత్రమే భాగమవుతాయని, ప్రస్తుత తాత్కాలిక ఒప్పందంలో దీనికి చోటు లేదని ఇరాన్ స్పష్టం చేసింది.